భక్తిగా బ్రతకటం వలన కలిగే ప్రయోజనం ఏంటి ఈ భూమి మీద అనే వారికి, ఈ భూమి మీద నువ్వు భక్తిగా బ్రతకటం వల్ల దైవ భక్తితో నువ్వు బ్రతికితే పాపం చేయకుండా ఉంటావు. ఇది ఈ బ్రతుకులో నీకు కలిగే అతి పెద్ద మేలు. పాపం చేయకుండా ఉంటే ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం పాపం చేయకుండా ఉంటే. ఇది మొదటిది. మరి చచ్చిన తర్వాత లాభం ఏంటంటే అంటారా, చచ్చిన తర్వాత నరకాన్ని తప్పించుకుంటావు, చచ్చిన తర్వాత పరలోకాన్ని పొందుకుంటావు. ఆహా, అంటే దైవ భక్తి వలన రెండు ఉపయోగాలు. ఒకటి ఈ బ్రతికుండగా, రెండు చచ్చిన తర్వాత. బ్రతికుండగా పాపం చేయకుండా ఉంటాం, రెండు చచ్చిన తర్వాత నరకాన్ని తప్పించుకొని స్వర్గాన్ని పొందుకుంటాము అని అంటే, ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కరికి ఏమండి విషయం అర్థమైతే, సారం అర్థమైతే, బైబిల్ సారం అర్థమైతే, క్రీస్తు బోధన అర్థమైతే ప్రతి ఒక్కడు భక్తిగా బ్రతకడానికి సాధకం చేయాలి. ప్రతి ఒక్కడు క్రీస్తు మాటల ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు. బైబిల్ అర్థమైతే, క్రీస్తు బోధలు అర్థమైతే. కారణం, అమ్మో దైవ భక్తి కలిగి ఉంటే నాకు రెండు ప్రయోజనాలా, బ్రతికుండగా ప్రయోజనం, చచ్చిన తర్వాత ప్రయోజనం. బ్రతికుండగా పాపాన్ని అసహించుకుంటాను, చచ్చిన తర్వాత పరలోకాన్ని పొందుకుంటాను. నాకన్నా గొప్పవాడు ఎవరుంటారు చెప్పిక. అందుకే నేను భక్తుడిగా మారిపోతాను, నేను దైవ భక్తుడిగా మారిపోతాను అని ఈ రోజు నుంచి ఈ మాటలు విన్న తర్వాత ఇప్పుడైనా కనీసం భక్తిగా బ్రతికేటువంటి ప్రయత్నం చేయాలి అనేది నా ఇంటెన్షన్.